ప్రేమను దేవుని వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వేదికను అలంకరించిన దైవ దాసులకు, స్థానిక సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకు, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ, పాపపు బంధకాలలో మానవ జీవితాలు అనే ఒక అద్భుతమైన విషయాన్ని గురించి, అనగా ప్రపంచ చరిత్రలో మనిషి జీవితం ఎలా పాపాలలో, పాపపు బంధకాలలో ఉందో మనమందరము లేఖనాలను బట్టి ధ్యానించబోతున్నాము. సాధారణంగా ఒక పిచ్చివాడికి తనకు పిచ్చి పట్టింది అని ఎలా నమ్మడు, అలాగే పాపపు బంధకాలలో ఉన్నవాడికి కూడా నేను పాపపు బంధకాలలో ఉన్నాను అనే ఆలోచన ఉండదు. నా జీవితానికి ఏమైంది, బాగానే ఉన్నాను కదా, కష్టపడుతున్నాను, నా సంపాదనతో నేను ఆనందంగా ఉన్నాను అనుకుంటాడే తప్ప ఆ ఆనందాల వెనకాల ఎన్నో కన్నీళ్ళు మన కొరకు కాచుకుని కూర్చున్నాయని, పాపము మనిషిని ఎప్పుడు భయంకరమైన స్థితిలోనికి నడిపిస్తుంది అని అర్థం చేసుకోలేడు. పైగా నేను బాగున్నాను అని ఒక భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రేమను వల్ల అసలు ఈ పాపం ఏంటి? అసలు మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి, మనిషిని బంధించడానికి, మనిషిని దాసుడుగా చేసుకొని ఏలుతున్న ఈ పాపపు స్థితిగతులు ఏంటి? చాలా క్షుణ్ణంగా లేఖనాలలోనికి వెళ్ళి మనం ధ్యానించాలి. ప్రేమను వల్ల ఇది ఎవరికో సంబంధించిన సమస్య కాదు సుమా. ప్రతిరోజు మనం ఎదుర్కొంటున్న సమస్య. ప్రతిరోజు అయ్యో ఇందులో నుంచి నేను బయటపడితే బాగుండు, అసలు ఏంటి ఈ జీవితం అని ఎన్నోసార్లు మనం ఆలోచిస్తున్న విషయమే ప్రేమన దేవుని పిల్లలారా. మన వల్ల ఇంకా కాదులే అని వదిలేసిన వాళ్ళు కొంతమంది అయితే, ఏం కాదులే, పాపం మన జీవితంలో ఉన్నంత మాత్రాన ఏమవుతుంది అని ధైర్యంతో బతుకుతున్నవారు మరికొద్ది మంది. వయసుతో సంబంధం లేకుండా, ఆడ మగ అన్న తేడా లేకుండా, ఆరిన నేల మీద మనిషి అన్న ప్రతి వాడు ఇదిగో ఆ పాపం వల్ల ఇబ్బంది పడుతున్నాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేమను వల్ల పిల్లవాడు కదా అనడానికి లేదు, ముసలివాడు కదా ఏముంది లేండి అనడానికి లేదు. పాపము ప్రతి మనిషిని ప్రభావితం చేస్తుంది. కూలి పనివాడు అంతే, కోట్లు సంపాదించేవాడు కూడా అంతే. ప్రతి మనిషిలో దీని ఛాయలు కనపడుతున్నాయి. ప్రతి మనిషిలో ఇదిగో ఈ పాపము స్వైర విహారం చేస్తున్నట్లుగా ఈరోజు ఎన్నో సంఘటనలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రేమను వల్ల అందుకే దేవుడు ఏనాడో రాయించిన మాట ఈనాడు మనం చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక మనందరికీ తెలిసిన మాట, 3వ అధ్యాయము 23వ వచనాన్ని దయచేసి చూడండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ, ఏ భేదము లేదు, వయసుతో సంబంధం లేదు, ఆడ మగ అన్న తేడా లేదు. ఇదిగో ఈ ప్రాంతం వారు పాపం చేయరు, పలాని ప్రాంతంలో ఉన్న వాళ్ళే పాపం చేస్తారని ప్రాంతీయ భేదం లేదు, ఏ భేదము లేదు అంటున్నాడు. మన వల్ల ఏమిటి ఈ పాపం అంటే అసలు ఏంటి? లేఖనాలలో అందరూ చేశారు అని రాయబడుతుంది కదా. అసలు మనం చేశామా, చెయ్యలేదా?
అసలు నేను కూడా పాపినా, నాలో పాపం ఉందా, మనం కూడా చెక్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే చాలామందికి క్రిస్టియానిటీ మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఏమండి మేము పాపులం అని మీరు మాట్లాడుతుంటారు, మా గురించి మీకే తెలుసు, నేనేం చేశానని నన్ను పాపులు అంటున్నారు అని మాట్లాడుతూ ఉంటారు. ప్రేమను వారిని అవగాహన లేకపోవటం వల్ల. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, అందరూ పాపము చేసినందున అందరూ అని రాయబడింది. ప్రేమను అట్లా అందరూ. సరే, మిగిలిన వారందరిని గురించి పక్కన పెడితే, అసలు నేను కూడా పాపం చేశానా అని, అసలు పాపం అంటే ఏంటో తెలిస్తే అసలు నేను చేశానో నేను లేదో నన్ను నేను పరీక్షించుకోవచ్చు కదా. వాక్యం అనేది అద్దం లాంటిది, మన అంతరంగాన్ని చూపించేది. ప్రతిరోజు అద్దాన్ని మనం చూసుకుంటాం. నీ బాహ్య రూపం అందులో కనబడితే వాక్యం అనేది నీ అంతరంగాన్ని చూపించే అద్దం. ఇక్కడికి రాగానే మన గుండె లోతుల్లో ఏముందో స్పష్టంగా దేవుడు మనకు చూపిస్తాడు. ప్రేమతో మాట్లాడారు. అలాగైతే అసలు పాపం అంటే ఏంటి, దాన్ని నేను చేశానా లేదా నన్ను నేను చెక్ చేసుకుంటాను. అసలు పాపం అంటే ఏంటి అని ఒకవేళ లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే మనమేం కాదు, ప్రపంచం అంతా పాపము చేసినందున అని రాయబడిన మాట నిజమనిపిస్తుంది. ప్రేమను మాట్లాడారా, ఒక్కసారి చూడండి. అసలు పాపపు లక్షణాలు ఏంటి, అసలు పాపం అంటే ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న చక్కటి మాట మత్తయి గారు రాసిన సువార్త. మత్తయి గారు రాసిన సువార్తలో వ్రాయబడిన చక్కటి ఈ మాటను దయచేసి చూడండి. యేసుక్రీస్తు చక్కగా లిస్ట్ ఇస్తున్నట్లుగా మనం చూడగలం. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాట దయచేసి చూడండి. 19-20 వచనాలు. దురాలోచనలు, నరహత్యలు, అభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవి మనుషుని అంటే పాపిగా చేస్తాయి, అపవిత్రపరుచును అని కొన్ని లిస్ట్ ఇచ్చాడు. ఏమిటి ఈ లిస్టులో? మనకు తెలియనిదంటూ ఏమీ లేదు, మనం చేయనిదంటూ ఏమీ లేదు. దురాలోచనలు ఇప్పటి వరకు మనకు వచ్చాయా, రాలేదా? ఎవరు తప్పించుకోగలరండి వాక్యం దగ్గర? ఎవరు తప్పించుకోగలరు? నేను కూడా తప్పించుకోలేను. అంతరంగాన్ని చూపించే అర్థం. మనుషులందరూ ఏ భేదమును లేదు, అందరూ పాపమును చేసి, ఇదిగో దురాలోచనలు ఎదుటివాడి క్షేమాన్ని కోరుకునే స్థితి ఎవరికి ఉంది? ఎదుటి వారిని గురించి కుట్ర కుతంత్రాలతో ఆలోచించకుండా ఈరోజు ఎవరున్నారు? ప్రేమను మాట్లాడారు. దురాలోచనలు, చెడ్డ తలంపులు. ప్రేమను మాట్లాడారు. చెడ్డ తలంపులు. ఉన్నదానితో సంతృప్తి చెందాలి అన్న ఆలోచన కంటే ఏదో కావాలి అని, ఇదిగో దురాలోచనలతో ఈరోజు సమాజం అట్టుడికిపోతుంది. ప్రేమను మాట్లాడారు. ఇంకా లిస్ట్ చూడండి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, బాబోయ్ అక్రమ సంబంధాలు. ఏమండి, భయంకరంగా ఉన్న కాలాలండి, భయంకరం. ఏదో ఒకరోజు సొదొమ గొమొర కాలాలలో అనుకున్నాం, కానీ ఆ కాలానికి ఈ కాలానికి తేడా ఏమీ లేదు. పాపం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ప్రేమతో వివాహాలు చేసుకుంటూ, ఏమండి ఇదిగో వివాహ బంధంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకొని బ్రతకలేక అక్రమ సంబంధాలకు వెళ్ళిపోయి చివరికి కన్న పిల్లలను కూడా అనాథలుగా చేసి చంపుకుంటున్న వైనాలు మనం చూడట్లేదా?
కష్టపడితే సంపాదించలేను అని లంచాలతో దొడ్డిదారిన సంపాదించుకోవాలని మోసాలకు తెగబడి పేదవాడి రూపాయిని కూడా కాజేయాలన్న చిట్ ఫండ్లు ఈరోజు మన కళ్ళ ముందు కనబడట్లేదా? ఆలోచించండి. వేశ్యాగమనములు, కోటి విద్యలు కూటి కోసమే ఉన్నవి, ఏదో ఒక పని చేసుకొని నేను బ్రతకొచ్చు అన్న ఆలోచన కంటే ఒళ్ళమ్ముకొని నేను బ్రతుకుతానన్న ఆ ఆలోచన ఎంత భయంకరమైనది. వేశ్యాగమనములు అని రాయబడింది. చూసారా? ఎందుకమ్మా ఇలా చేస్తున్నామంటే తప్పనుకోదు, రైటు, నాది రైటే. దేవదూషణలు, ఇదిగో నా జీవితం ఇలా మారడానికి కారకులు ఎవరు? కళ్ళ ముందున్నోనంటే ఊరుకోడు గనుక దేవుణ్ణి నిందించుకుంటూ బతుకుతున్న వారు బోల్డ్ అంతమంది ఉంది. ఇదిగో నన్ను అమెరికా దేశంలో పుట్టించేస్తే బాగుండు కదా, పేద కుటుంబంలో పుట్టి దేవుడు నా జీవితాన్ని ఏం చేస్తున్నాడు? నాశనం చేస్తున్నాడు అని దేవదూషణలు ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారా? అలాని ఈ లిస్ట్ ఇంతే అనుకోకండి. ఇంకా మీరు చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి అని నేను కోరుకుంటున్నాను, కానీ మీలో నాకేం కనపడుతున్నాయని చెప్తున్నాడు. చూడగలిగితే 5వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. ఇదిగో మీ శరీరంలో క్రీస్తు స్వరూపం నాకు కనబడాలి అని నేను కోరుకుంటున్నాను, కానీ ఇదిగో శరీర కార్యములే మీలో ఉన్నవి అని చెప్తున్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏమంటే ఇవి మాత్రమే అన్నాడు, మరలా ఏమంటున్నాడు? మొదలైనవి అన్నాడు. పాపం అన్న పదం చిన్నదేమో కానీ దాని విషపు వేళ్ళు ప్రపంచాన్ని ముంచేసాయి ప్రియమైన దేవుడు పిల్లలారా. అది కనబడనిది ఎక్కడ చెప్పండి? సూర్యుని వెలుగు పడని చోటు ఉంది అని కనిపెట్టొచ్చు. ఇక్కడ పడదండి సూర్యుని వెలుగు, ఇక్కడ గాలి రాదండి అని చెప్పగలం, ఇక్కడ నీరు లేదండి అని చెప్పగలం, ఇక్కడ పంటలు పండవని చెప్పగలం. మనిషి అన్నవాడున్న చోటకెల్లా పాపం వెళ్ళింది. ఈరోజు మనిషి ఉన్న చోటల్లా ఖచ్చితంగా ఏముందండి? పాపం ఉంది ప్రియమైన వాళ్ళారా. ఏమంటే ఇక్కడ పాపం లేదు అని ఏ చోటుని చెప్పగలం అంటే అక్కడ మనిషి లేడు, అందుకే లేడు అని చెప్పాలి. అంటే దాని విషపు వేళ్ళు ఇదిగో ప్రపంచాన్ని అలుముకున్నది. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అన్నాడు. జారత్వము అంటున్నాడు. వివాహానికి ముందే ప్రేమ పేరులతో లైంగిక సంబంధాలను కలిగి ఉండటం ప్రేమన అన్నారు జారత్వం. ఎందుకనండి? అమ్మా నాన్నల ప్రేమ గొప్పగా ఎప్పుడూ కనిపించదండి. అమ్మాయి ప్రేమ మాత్రం ఎలా కనపడుతుందో ఆకాశం అంత ఎత్తులు కనపడుతుంది. 9 నెలలు మోసింది నీ అమ్మ, నిన్ను పెంచి పెద్దవాడిని చేసి చదివించిన నాన్న ప్రేమ ఎప్పటికీ పిల్లలకు అర్థం కాదు. అందుకే తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు నీకేం తెలియదు, ఊరుకోమా, నీకేం తెలియదు అంతే. ఇంకా అమ్మాయి నవ్విందంట, మనోడు ఆలోచనలో పడ్డాడట. అమ్మ ఏడ్చినా మాత్రం ఆలోచించడం. నాన్న చెమట పట్టిన ఈ చెమట పట్టిన ఒళ్ళు నా కోసమే కదా కష్టపడుతుంది అన్న ధ్యాస ఉండదు. అమ్మాయి నవ్వితే చాలు అనుకుంటున్నాను ప్రేమను మాట్లాడారు. ఏంటి లోకం ఎక్కడికి వెళ్ళిపోతుంది? కూతురు ఎప్పుడు తండ్రికి బరువు కాదు, ఏ రోజు బరువు అనుకోలేదే. అలిసిపోయి ఇంటికి వచ్చిన నాన్న తన కూతురు నవ్వుతూనే చాలు అని ఆదమరిచి నిద్రపోయే తండ్రికి
ఒకరోజు ఏం తెలుసా, మీ అమ్మాయి ఎవరినో తీసుకుని వెళ్ళిపోయిందనగానే అంటే జీవితంలో నవ్వులు పోతాయి. ఏడుపంటే ఏంటో రుచి చూస్తుంటాడు ప్రేమను వాళ్ళారా. ఒరే మీ అమ్మాయి లేచిపోయిందట కదరా అని అడుగుతున్నప్పుడు ఊరిలో ఉండాలా, పోయి ఉరేసుకోవాలని ఆలోచిస్తుంటాడు ప్రేమల వాళ్ళారా. తండ్రి మూల కూర్చొని నా కూతురుకు నేను ఏం తక్కువ చేశానని ఆలోచిస్తుంటాడు. ఏది తక్కువ చేయలేదు కదా, మరి వాడి ప్రేమ ఎందుకు గొప్పదైంది, నా ప్రేమ ఎందుకు చిన్నగా అయిపోయింది? తండ్రికి అర్థం కాదు ప్రేమల వాళ్ళారా. ఎందుకు? దుష్టుడు రేపుతున్నాడు, జారత్వాల బాట పట్టిస్తున్నాడు ప్రేమల దేవుని పిల్లలారా. దానికి ప్రేమన్న ముసుగు తొడిగి ఒకరి మీద ఒకరికి ఆకర్షణ కలిగించి శరీర కోరికలను తీర్చుకోవడానికి ఇదిగో పరుగులు పెట్టిస్తున్నాడు ప్రేమల దేవుని పిల్లలారా. పాపం ఆకర్షణ ఓ వారం రోజుల తర్వాత వెళ్ళిపోతుంది. నింద ప్రేమల వాళ్ళారా. నువ్వు చచ్చేంత వరకు నింద. ఒకవేళ నువ్వు చచ్చినా ఎవరంటే లేచిపోలేదా ఆవిడే. చూసారా ఎంత అవమానం, చూసారా? నువ్వు చచ్చిన నింద నీ ఊరు నీ గురించి లేచిపోయిన దానిలానే నీ గురించి మాట్లాడుతుంటారు. ఎందుకండి ఈ నిందలు? తల్లిదండ్రులను ఏడిపించి మనం ఏడ్చి, అందుకోసమేనా అమ్మ మనల్ని పెంచింది, మమ్మల్ని ఏడిపించమ్మా అని. మరి ఎందుకు జరుగుతుంది అంటే ఇదిగో శరీర కోరికలు, విమతములు, గొడవలు కదా. ఒకరంటే ఒకరికి పడదు. వాడంతా వీడంతా అసూయ. వాడు సంపాదిస్తే నేను సంపాదించలేనా? పోటీతత్వం, ఎదుటివాడి క్షేమాన్ని చూసి నిప్పులు పోసుకునే గుణాలు. నా తమ్ముడే కదా గొప్పవాడైంది అనుకోము, నా అన్నే కదా ఏముందిలే అనుకోకపోయి మన వాళ్ళారా. వాడికున్నది నాకు లేదు. మత్తతలు అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునే పరిస్థితి, కోపాలు, క్రోధాలు, విమతలాలు. ఇదిగో నువ్వు అవునంటే నేను కాదంటాను, నువ్వు కాదంటే నేను అవునంటాను అని ఏమంటే అట్టుడికిపోతుంది ఈరోజు మానవ సమాజం ప్రేమన దేవుని పిల్లలారా. ఈ ఎండలే ఉంది, 2 నెలల తర్వాత తగ్గిపోతాయి. కానీ ఈ పాపపు తీవ్రత మనిషిని ఏం చేస్తుందో తెలుసా? మనిషిని అట్టుడికేటట్లుగా చేస్తుంది. ఏమంటున్నాడు తెలుసా? మొదలైనవి అంటున్నాడు. మొదలైనవి అంటే ఇంకా ఉన్నవి. ఏమండి ఆ మొదటి లిస్టు చూసేసరికి అర్థమైంది నేను పాపిన ప్రభు అని. రెండవ లిస్టు దగ్గర ఇంకేం చెప్పగలం మనం? కోపాలు రాకుండా ఉంటున్నాం. మీరు ఆలోచించండి. ఆ కోపం ఎందుకు వస్తుంది, ఏం చేస్తున్నానన్న స్పృహ ఉండదండి. తాగింటికి వస్తాడు, భార్య అడుగుతుంది ఎందుకు తాగారండి అనగానే ఏం చెప్పాలో తోచక, నా కష్టాన్ని నేను దాగితే నన్ను అనేదానివా నువ్వు అని భార్యను కొడుతుంటాడండి కోపంతో. నన్ను అంటావా? ఆమె కాకపోతే నిన్ను అడిగేది ఎవరు? నీ జీవితంలో సగభాగం నువ్వు ఆవిడ ఒకటి కదా. భార్య భర్తల బంధం అడగకూడదా? ఆ కోపంతో ఆమెను దండిస్తుంటాడు. చూసారా ఎవరి మీద కోపం, ఎందుకు కోపం? జీవితాలేమో చిన్నవైపోయి ఈ చిన్న జీవితాలతో దేవునిలో బతుకుతూ ఆనందంగా ఉండవలసిన జీవితాలు పాపంతో అట్టుడికి పోతున్నాయి ప్రేమల వాళ్ళారా. కుటుంబాలలో సంతోషం, సమాధానం లేదు. అమ్మను కొడుతున్నప్పుడు కొడుకు చిన్న పిల్లవాడుగా ఉండి దాక్కుంటాడు. అది కల్లారా చూసిన కొడుకు ఏమనిపిస్తుందో తెలుసా? తండ్రి మీద ద్వేషం. మళ్ళీ తెల్లవారగానే నాన్న బాగానే ఉన్నాడు, రాత్రే ఎందుకు ఇలా అయిపోతున్నాడు అంటే మరి తాగొచ్చాడు అంటే తాగితే ధైర్యం వస్తుంది అని ఆ పసిపిల్లవాడికి అనిపిస్తుంటుంది. అంటే మా నాన్నని ఏదైనా చెయ్యాలి అంటే ఏం చేయాలి? నాకు ధైర్యం కావాలి అంటే నేను కూడా ఏం చేయాలి? నేను కూడా తాగాలి.
వాడు తాగినప్పుడు ధైర్యంగా ఉండటం వాడికి అర్థమవుతుంది ప్రేమను వారలారా. ఎవరిని లెక్క చేయని స్థితిలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. అంతే, ఓహో ఇదిగో దీన్ని తాగితే మా నాన్న అయినా నాకు గడగడ లాడాల్సిందే అని చిన్న పిల్లలు తాగుబోతులవుతున్న కాలం ప్రేమను వారలారా. ఎవడో 10 ఏళ్ల క్రితం అండి వైట్నర్లు తాగుతున్నారు చిన్న పిల్లలు అని విన్నామండి. ఏమంటే ఇప్పుడు ఏం వింటున్నామో తెలుసా? ఇప్పుడు ఏం వింటున్నామంటే పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా గంజాయి, సారాయి ఏది దొరికితే అది. ఇంట్లో నేను భర్తే తాగుబోతయ్యాడు, కొడుకైనా ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే ఆ కొడుకు కూడా చిన్నప్పుడే తాగుబోతాడైతే ఆ తల్లికి కలిగే వేదన ఏంది, ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎవరి కోసం బతకాలి? ఒరే, మీ నాన్న నన్ను రాచి రంపాన పెడుతున్నారా, కానీ ఆ రోజు చేద్దాం అనుకుంటే నువ్వు చిన్న పిల్లుడిరా, నీ కోసం రా నేను బతికింది. నువ్వే తాగుబోతాడు అయితే ఇంకెవరి కోసం బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఆలోచించండి. పాపం మన కుటుంబాలలోనికి వచ్చింది, పాపం మన దేహాలలోనికి వచ్చింది. ఇదిగో మన కుటుంబాలను నాశనము చేస్తుంది. మన కుటుంబాలను అబద్ధాలు 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 నిజం చెప్పటమే మానేశాం ప్రేమల దేవుని పిల్లలారా. ఇప్పుడు ఆలోచించండి, మనుషులందరూ, ఏ భేదము లేదు, మనుషులందరూ పాపము చేసి ఆయన అందులో మేము కూడా ఉన్నాము అనిపిస్తుంది కదా. మొదలైనవి, ఇక్కడ కూడా ఇవే అనట్లేదండి, మరలా ఏమంటున్నాడు? మొదలైనవి మొదలైనవి సరసోక్తులైనను బూతులైనను మీ నోట రానీయకుడి. ఏమంటే సరసోక్తులు బూతులు అంటే ఎక్కడుండేటివి ప్రేమను అన్నారా? అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు మొబైల్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఏమండి ఎవరి జీవితం వారి చేతుల్లో నుంచి పోయింది ప్రేమన వారలారా. ఇదిగో మన జీవితం దుష్టుడి గుప్పెట్లోనికి వెళ్ళిపోయినట్లుగా మారిపోయింది ప్రేమన దేవుని పిల్లలారా. హైదరాబాద్లో ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో పిల్లల వార్డు ఉంది. ఆ పిల్లల వార్డు స్పెషాలిటీ ఏంటి అంటే మొబైల్కు అడిక్ట్ అయిన పిల్లలను చూసే ప్రత్యేకమైన వార్డు. కాబట్టి హాస్పిటల్లో ఇలాంటి వార్డు ఎప్పుడైనా ఉందండి ఇంతకుముందు? అంటే మొబైల్ను చూసి 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 అలవాటుగా మారిపోయి ఆ మొబైల్ను చూడకపోతే పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఆ పిల్లల వీడియోస్ను చూస్తున్నప్పుడు ఇదిగో ఊరికే చేతిని ఇలా 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 అంటున్నారు. ఎందుకంటున్నారు చెప్పండి? అంటే స్క్రీన్ను టచ్ చేసి 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 ఏమైపోయింది? అలవాటైపోయింది. చూసారా? అల్లరితో కూడిన ఆటపాటలు యువతంతా దీనికి అడిక్ట్ అయిపోయింది ప్రేమను వారలారా. తల్లిదండ్రుల మీద ఒత్తిడి. ఇదిగో 30,000 పెట్టి నాకు ఫోన్ కొను, 1,00,000 పెట్టి నాకు బండి కొను, నాకు కొనేసి. మన ఈస్ట్ గోదావరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొడుకట బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీద సెల్ ఫోన్తో వీడియో తీసుకుంటూ ఇదిగో నాకు బండి కొనకపోతే ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతానని తల్లికి పెట్టాడు. తల్లికి బ్లాక్మెయిల్ చేయడానికి తల్లిదండ్రులే దొరికారా మనకి? తండ్రి చనిపోయాడు, వీడి కోసమే ఆ తల్లి బతుకుతుంది, కూలి పని చేసుకుంటాడు. అంతకుముందు సెల్ ఫోన్ కొనివ్వాలని రాచి రంపాన్ని పెడితే సరేలే, ఇదిగో వీడియో తీసుకుని పంపాడు. ఆ వీడియో చూసిన తల్లి తల్లడిల్లిపోయి సరే కొంటాను లేరా అప్పు తీసుకొచ్చి కొనేసింది. ఆ కొన్న 15 రోజులు కాలేదు, వేగంగా వెళితే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ శవం దగ్గర
కూర్చొని తల్లి ఏడుస్తుంది. ఒరే, కొనివ్వకపోతే చస్తానన్నావు కదరా, కొనిచ్చిన తర్వాత చచ్చిపోయావేంట్రా? కొనివ్వకపోతే చచ్చిపోతానని బెదిరించావు కదరా, కొనిచ్చాను కదరా, లేరా, బతుకురా. నాన్న చచ్చిపోయాడు రా నువ్వు చిన్నగా ఉన్నప్పుడే. ఇదిగో నిన్ను చూసే పెరుగుతున్నాను కదరా, నేను నిన్ను చూసే కదరా బతుకుతుంది. ఇక నేను బతకను రా అంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఆ తల్లి ఇక ఎంతో కాలం బతకదు. చూసారా? పాపము తల్లిని కొడుకును ఎడబాపింది, పాపము భార్య భర్తలను ఎడబాపింది, పాపము తండ్రి కూతురును ఎడబాపింది. ప్రియమైన వారలారా, పాపము నీ రక్త సంబంధాలను దూరం చేసింది. పాపము ఇదిగో నీ గ్రామములోనే ఒకరికొకరికి పడకుండా చేస్తుంది. వాడంతా వీడంతా, వీడంతా వాడంతా రక్త సంబంధాలను దూరం చేసింది పాపం కాదా? ఆలోచించండి, ఇంకేం కావాలండి? సర్వనాశనం పాపం వల్ల ఇక్కడే జరుగుతున్నట్లుగా మనం కనపడుతున్నప్పుడు ఇంకా ఏదో కావాలి అన్నది ఏమీ లేదు. పాపము వల్ల మన జీవితమే మరణానికి వెళుతుంటే అంతకంటే ఇంకేముంది చెప్పండి? యాకోబు గారు రాసిన పత్రికలో వ్రాసిన చక్కటి ఈ మాటను చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు గారు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి ఈ మాట, మొదటి అధ్యాయం 15వ వచనం, మొదటి అధ్యాయము 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై, అంటే చివరికి చావులోనికి తీసుకొని వెళుతుంది. చావులోనికి తీసుకొని వెళుతుంది అంటే ఇంకా ఎంత నాశనం, ఇంకా కాబోయే నాశనం ఏమైనా ఉందా? మీరు ఆలోచించండి. దురాశగా మారింది, దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వమై మరణములోనికి వెళ్ళింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక పాపాన్ని చేసుకుంటూ 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 పోయి దానికే బానిసలం అయిపోయి చివరికి దాని కొరకే చచ్చిపోయే దౌర్భాగ్యపు స్థితి వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మానవాళికి అమ్మా ఎలా చనిపోయాడు మీ భర్త? ఏడ్చుకుంటూ తాగి తాగి చచ్చిపోయాడయ్యా, తాగి తాగి చివరిలో మానేద్దాం అనుకున్నాడయ్యా, మానేద్దాం అనుకున్నాడు. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. లివర్ దెబ్బతిన్నది, కడుపులో పుండ్లయ్యాయి, అల్సర్స్ అయ్యాయి, తట్టుకోలేకపోయాడయ్యా. ఎక్కడో యవన కాలంలో ఆనందంతో ప్రారంభించిన తాగుడు చివరికి నిన్ను చంపేసింది కదా. ఆలోచించండి. చంపబడ్డారా? ఎందుకు చంపబడ్డాడు? అక్రమ సంబంధాలు తలలు తెగిపోతుంటాయి. ప్రేమల దేవుని పిల్లలారా, చూసారా? తాగినవాడు చస్తాడు, అక్రమ సంబంధాలలో ఉన్నవాడు చంపబడతాడు. ప్రేమల వారలారా, అందులో అనుమానం ఏమీ లేదు, అందులో అనుమానం లేదు. అక్రమ సంబంధం అని పేపర్లో రాయబడింది చూడండి. చంపబడటమే, చంపబడటమే, అందులో అనుమానం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దురాశ 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 ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే చావులోనికి తీసుకుని వెళుతుంది. అసలు ఈ పాపం మనిషి జీవితాన్ని ఎంత నాశనం చేస్తుంది కదా. అసలు ఇది ఎందుకు వస్తుంది మనలోనికి? ఎలా వస్తుంది? కరోనా అనగానే భయపడిపోయాం. అమ్మో, చైనాలో పుట్టిందట, భారతదేశానికి వచ్చిందట, అది రాకుండా ఉండాలంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అది వచ్చిందంటే ఇదిగో లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని రకరకాలుగా పేపర్లో విన్నాము, టీవీలలో చూసాం. అవన్నీ మనం పాటించాం కదా. ఒక కొత్త రోగం వచ్చిందనగానే ఎంత తెలుసుకున్నాం చూసారా? ఏమంటే పాపం అనేది నిన్న మొన్న వచ్చింది కాదు ఈ ప్రపంచానికి. దాని గురించి ఏమైనా అవగాహన ఉందా? ఇదేం పాపం, ఇది పాపం కాదు, పాపం కాదు, పాపం కాదు అనుకుంటున్నావా? అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి అంటున్నాడంటే
సినిమాలు, ఇదిగో మొబైల్లో మనం చూసే భయంకరమైన దృశ్యాలు, అవి పాపానికి నిలయాలు ప్రియమైన వాళ్ళారా. అసలు నాలోనికి ఎలా వస్తుంది, వచ్చి నన్నేం చేస్తుంది అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఇది మనలోనిది కాదు, మనలోనికి వచ్చింది. మనలోనికి వచ్చి ఏం చేస్తుందంటే మనిషి జీవితాన్ని బంధిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అసలు ఎక్కడుంది, ఎలా వస్తుంది అని లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడగలిగితే ప్రియమైన వారలారా, ఆదికాండము 4వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట దయచేసి చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమల దేవుని పిల్లలారా, 5-6 వచనాలు. కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా దేవుడైన యెహోవా, కయ్యను నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును. ముందు పాపం ఎక్కడ ఉంటుందట? వాకిట్లో. అంటే చాలా జాగ్రత్తగా వినాలి మరి మన వాళ్ళారా. ఇది 3 రోజుల కొరకు, సభ కొరకు చెప్తున్నది కాదు, మనం బతికున్నంత వరకు అవసరమైన మాటలు ఇవి. ఇదిగో పాపము వాకిట్లో పొంచియుండును అంటే అది నీలోనికి రావటానికి ఇష్టపడుతుంది తప్ప ప్రారంభంలో అది నీలో ఏమీ లేదు. నీలోనికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. నీలోనికి రావడానికి ఒక రోగం మనకు వచ్చింది అంటే డాక్టర్ ఏమంటాడంటే, నీళ్ళు ఏమైనా ఎక్కడైనా తాగావా, ఎక్కడైనా ఆహార పదార్థాలు తిన్నావా అంటే ఏదో బయట నుంచి లోపలికి వెళ్ళటం వల్ల నీకు రోగం వచ్చింది అని ఎలా డాక్టర్ చెప్తాడో, పాపం కూడా ఇదిగో వాకిట్లో ఉన్నది. ఆ వాకిట్లో ఉన్నది మనలోనికి రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అన్నారు రోమీలకు రాసిన పత్రిక చూడండి. వాకిట్లో అనగానే ఎలా అర్థం చేసుకోవాలి అని రోమీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి ఈ మాటను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అంటే లోకములోనికి పాపం వచ్చింది. వచ్చిన పాపం నువ్వెక్కడున్నావని వెతుకుంటూ నీ వాకిట్లోనికి వచ్చింది. ఇదిగో అది నీలోనికి రావడానికి ఎదురు చూస్తూ ఉన్నది. ప్రేమను మాట్లాడారు. మీరు ఆలోచించండి. చికెన్ షాప్ దగ్గర, మటన్ షాప్ దగ్గర ఒక జంతువు ఆశతో చూస్తుంటారండి. ఏంటది? కుక్క. ఎందుకు చెప్పండి? ఏదోటి చేస్తాడేమో అని కదా. పాపం కూడా మన ఇంటి వాకిట్లోనికి వచ్చింది. అంటే నిన్ను పొంచి చూస్తుంది. ఏ రోజైనా వచ్చేయంటావా, అమ్మయ్యా నన్ను రమ్మన్నాడు, ఇక నాకు డోకా లేదు. అది మనకు సంబంధించింది కాదు, మనలో ఉన్నది కాదు, మనలోనికి వచ్చింది. కరోనా మన దేశంలో పుట్టలేదు. ఎక్కడ పుట్టింది? చైనా. మన దేశానికి వచ్చింది. పాపం కూడా లోకములోనికి వచ్చింది. ఆ లోకములో ఉన్న పాపం
నీలోనికి నాలోనికి రావటానికి అది ప్రయత్నం చేస్తుంది. కయ్యనుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో సక్రియ చెయ్యని ఎడల వాకిట్లో పాపము పొంచి ఉండును అని. ఏం చేస్తుందో చెప్తున్నాడు చూడండి అక్కడ. మరలా తర్వాత వచ్చిన నీ ఎడల దానికి వాంఛ కలుగును. ఇదిగో నీ ఎడల దానికి వాంఛ కలుగును. వాంఛ కలుగును అంటే ఇష్టం. ఇష్టం ఎప్పుడైతే దానికి ఇష్టం కలుగుతుందో మనం ఏం చేస్తామంటే దానిని ఏలుదుము. అంటే అర్థం ఏంటి? దానిని మన హృదయములోనికి తెచ్చుకుంటాం. దాన్ని మన హృదయంలోనికి తెచ్చుకుంటాం. మన హృదయంలోనికి తెచ్చుకుంటాం. ఆలోచించండి ఏమండి, ప్రారంభంలో నీవు దానిని ఏలుదు అని రాయబడింది. కానీ అదే పాపము నెమ్మది నెమ్మదిగా ఏమవుతుందో తెలుసా? అది మనల్ని ఏలే స్థితికి వెళ్ళిపోతుంది. ప్రేమల వల్ల రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, క్షమించండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడిన చక్కటి మాట ప్రేమల దేవుని పిల్లలారా. 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపమునకు దాసుడు అంటే యజమాని ఎవరయ్యారు? పాపము. ఇప్పుడు చూడండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనీయకుడి. అంటే పాపము ఏలికైంది. ఇదిగో స్టార్టింగ్ లో నువ్వు దానిని ఏలుదువు అన్నాడు. చివరికి ఏమైపోయింది చెప్పండి? మనల్ని ఏలేదిగా మారిపోయింది. ఎక్కడో వాకిట్లో పడుండాల్సింది ఇదిగో మనల్ని పాలించేదిగా, మనల్ని బానిసలుగా దాసులుగా చేసేదిగా మారిపోయింది. చూడండి, మనల్ని దాసులుగా చేసేదిగా మారిపోయింది. చూడండి, అమ్మో నేను దానికి దొరకనండి అని ఒకవేళ మనం అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తుందో తెలుసా పాపం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. కీడు పాపులను తరుమును. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఇదిగో ఎలాగైనా నీలోనికి నేను వస్తానని తరుముకుంటూ వస్తుంది. ప్రేమ దేవుని పిల్లలారా, తరుముకుంటూ నైట్ మీటింగ్ ముగించుకొని కార్లలో అకామిడేషన్ వెళుతున్నప్పుడు అప్పటి వరకు ఖాళీగా ఉన్న కుక్కలు ఏం చేస్తాయో తెలుసా? వెంటబడుతుంటాయి పెరుగుతున్నాం. అట్లా పాపం కూడా అలాంటిదే. కీడు పాపులను తరుముతుంది. ఎలాగైనా ఏం చేయాలి? నిన్ను పట్టుకోవాలి. ఇదిగో నీ ఇంటి ముందే ఉంటే నన్ను పట్టించుకోవట్లేదు కదా, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను. ఎక్కడికి వెళితే ఆలోచించండి. ఎక్కడికి వెళితే ఏమంటే వాకిట్లో ఉందనగానే మీకు అర్థమవుతుందా పాపం? ఉదయం లేవగానే సెల్ ఫోన్ ఆన్ చేసి వాట్సాప్ అన్ని ఓపెన్ చేయగానే వాకిట్లోకి రాలేదు, నీ కళ్ళ ముందుకే. ఆలోచించు. అది తరుముతుంది. వదిలే నువ్వు అనుకుంటున్నావు. నిన్ను తరుముతూ ఏం చేస్తుందో తెలుసా? అది పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మన దేవుని పిల్లలారా, సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనాన్ని దయచేసి చూడండి. మీరు అట్లు చేయని ఎడల
యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును ఇదిగో తరిమి 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 పట్టుకుంటుంది. అప్పుడప్పుడు మనం అంటాం, వద్దు వద్దు వద్దనుకుంటూనే తాగేశానండి, వద్దు వద్దనుకుంటూనే సినిమాకు వెళ్ళేశానండి, వద్దు వద్దనుకుంటూనే ఇదిగో గొడవైపోయింది, బూతులు మాట్లాడేశానండి. చూసారా? మీ పాపము మిమ్మును పట్టుకొనును 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 అయిపోయింది. అది పట్టుకుంది అంటే ప్రేమన దేవుని పిల్లలారా వదిలిపెట్టదు. ప్రేమన దేవుని పిల్లలారా వదిలిపెట్టదు. ఒక ఫెవికల్ ఎలా మానవ శరీరానికి అంటుకుంటుందో, పాపం ఒక్కసారి నీకు అంటుకుందా ఇక నిన్ను వదిలిపెట్టదు. క్రమక్రమంగా ఏం చేస్తుందని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే సామెతల గ్రంథము 5వ అధ్యాయంలో రాయబడిన మాటను దయచేసి చూడండి. లేఖనాలలో వ్రాయబడిన మాట ప్రియమైన వారలారా, సామెతల గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనాన్ని దయచేసి చూడండి. దుష్టుడి దోషములు వానిని చుక్కులబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. పట్టుకున్న తర్వాత పాపం చేసేది ఏంటండి? పట్టుకున్న తర్వాత ఏం చేస్తుంది? తెల్లవారి కోడికూర వండాలి, రాత్రి కోడి ఇంటికి వచ్చింది, గంపలు పెడతాం. తెల్లవారగానే ఏం చేస్తామండి? దాన్ని పట్టుకొని కట్టేసి అసలు పెట్టామనుకోండి, వెతకాల్సిన పనేమి లేదు. ఒకరోజు తణుకు ప్రాంతంలో మీటింగ్ ముగించుకొని ఇంచుమించు 11-11:30 మేము వెళ్తున్నాం, మా రూమ్కి వెళ్తున్నాం. తెల్లవారితో ఏదో పండుగ ఉందండి, లారీలు వెళుతున్నాయి. ఏ లారీలు అని మేము చూస్తుంటే కోళ్ళ లారీలు వెళుతున్నాయి. అందులో కోళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా? కోళ్ళు ఎలా ఉన్నాయి? బంధింపబడి ఉన్నాయి. ఎక్కడికి వెళ్తాయి? ఇక డ్రైవర్ ఎంత హ్యాపీగా వెళ్తున్నాడంటే ఏ కోడైనా తప్పించుకుని వెళ్ళిపోతుందో అన్న టెన్షన్ ఆయనకి లేదు. ఎందుకు? కట్టేసిలో అవతల పడేసాడు. ఇంకెక్కడికి వెళ్తాయి? పాపం వాటికి తెలియదు, తెల్లవారగానే మెడ మీదికి కత్తి వస్తుంది అనుకుని మన వాళ్ళ పాపము నిన్ను పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత ఎక్కడ దాన్ని వదిలించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావేమో అని పాప పాశముల చేత బంధిస్తుంది. పాప పాశము అంటే తాళ్ళు, ఆ తాళ్ళ చేత నిన్ను బంధిస్తుంది. అప్పుడు మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? నేను మానలేను, నా వల్ల కాదు, తాగకుండా ఉండలేకపోతున్నాను, సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నాను అంటే దాని అర్థం ఏంటి? నిన్ను బంధించేసింది. పాప పాశముల చేత వాడు బంధింపబడును. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు అల్లా ఏమనిపిస్తుందో తెలుసా? కోళ్ళను గనక బంధించి తీసుకుని వెళుతున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోళ్ళను తీసుకొస్తుంటారు సైకిళ్ళ మీద. ఇటువైపు కోళ్ళు వేలాడుతుంటాయి, ఇదిగో కాళ్ళు 2 కట్టేసి ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళారా దుష్టుడు కూడా ఏం చేస్తున్నాడంటే మన జీవితాన్ని ఏదో ఒక పాపములో పడేసి, ఇదిగో ఆ పాపము చేత మన జీవితాన్ని పట్టుకొని ఆ పాపాన్ని పాశముగా మార్చి ఇదిగో కట్టి పడేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా కదా. యువతను చూస్తున్నప్పుడు, వాడి కటింగులు, వాడి డ్రెస్సులు చూస్తున్నప్పుడు, ఓహో వీడిని ఇలా కట్టేసిందా, అనమాట. ఎలా? ఫ్యాషన్. అందరి కటింగ్లా నీ కటింగ్ ఉండకూడదు. నువ్వు అందరికి ఎలా కనపడాలి? నువ్వు వెరైటీగా కనపడాలి. పాప పాశముల చేత. మీరు చెప్పండి,
రేపు బాగాలేదురా ఇలా అంటే వాడు వినడు. ఎందుకు? పాప పాశముల చేత కట్టబడ్డాడు. వాడు వినడిక. వాడు అస్సలు వినడండి. ఆలోచించండి. ఏంట్రా ఫోన్ పట్టుకుని కూర్చున్నామంటే వాడు వినడు. పాప పాశముల చేత వాడి జీవితం ఏమైపోయింది? బంధింపబడింది. తాగుడు వినడు, అస్సలు వినడండి. తెల్లారు లేస్తాడు, చి రేపటి నుంచి ఇంకా మానేయటమేనండి అని భార్య దగ్గరికి వస్తాడు. నీ మీద ఒట్టే అంటే ఆమె ఏమంటది? నిన్నే నమ్మను నేను, నీ నా మీద ఒట్టంటే మాత్రం నువ్వేమైనా మారతావన్న నమ్మకం నాకు లేదు. మళ్ళీ సాయంకాలం మళ్ళీ అదే స్థితి. వాడు పాప పాశముల చేత బంధింపబడ్డాడు. ప్రేమన దేవుని పిల్లలారా, బంధింపబడ్డాడు. లేఖనాలలో రాయబడిన ఆ మాటను మళ్ళీ చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. పాప పాశముల చేత బంధింపబడును అన్నాడు ప్రేమను వాళ్ళారు. ఇంకా చూడండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 4-5 వచనాలు దయచేసి. మరణ పాశములు, ఆ పాప పాశములు దేనిగా మారుతున్నాయో తెలుసా? మరణ పాశములు అంటే నిన్ను చంపడానికి. ఏమండి, పట్టుకోవటం వేరు, కట్టటం వేరు. ఏమంటే మరణ పాశం అంటే ఉరి అంటే పాప పాశము కాస్త దేనిగా మారుతుంది? మరణ పాశములు. ఇప్పుడు చదవండమ్మా. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు ఇదిగో వరద పొరల వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు. ఇదిగో పాతాళపు పాశములు అంటే ఈ మరణపు ఉరులు, మరణ పాశములు. ఆ పాతాళ పాశములతో నన్ను లాగుతున్నాయి. ఎక్కడికి తీసుకుని వెళ్ళటానికి? శాశ్వతమైన నరకానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి. ప్రేమన దేవుని పిల్లలారా, చూసారా? వాకిట్లో ఉన్నది మనలోనికి వచ్చింది, మనల్ని పట్టుకున్నది ఏం చేసింది? మనల్ని బంధించింది. ఏం చేసింది? ఇదిగో ఉరి, మరణ పాశములు. నిన్ను చంపేదిగా అది మారిపోయింది. అంటే చాలా మందితో మాట్లాడుతుంటాను, వాళ్ళ మాటలు, వాళ్ళ అభిప్రాయాలు వినడానికి. ఒక తాగునీటితో మాట్లాడుతున్నాను. దయచేసి చెప్పండి, మీరు తాగేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? తాగాలి, మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టుకోవాలని మాకేమీ లేదు, కానీ ఒకరోజు మేమే కావలసుకొని తాగాము, మాకేమైపోయింది? అది అలవాటైపోయింది. సాయంకాలం కాగానే భార్య ఏడుపు, పిల్లల కష్టాలు గుర్తొస్తాయి. వద్దులే అనిపిస్తుంది, కానీ మనసు ఊరుకోదు. వెళ్ళు. ఏదో నన్ను బంధించి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళినట్లుగా వెళ్ళిపోతాను. నేను వెళుతున్నానన్న సంగతి కూడా నాకు తెలియదు. చూసారా? ఒకరోజు ప్రియమైన దేవుని పిల్లలారా అనుకోకుండా చేస్తాం, తర్వాత అనుకొని చేస్తాం, తర్వాత వద్దనుకుంటావు నువ్వు చేస్తావు, తర్వాత మానేద్దాం అనుకుంటావు, చచ్చిపోతావు. మీకు అర్థమైందా? ఫస్ట్ మనకి ఏదో కావాలనిపించదు, చూద్దాంలే అని అలవాటు అవుతుంది. అలవాటు అయిపోయిన తర్వాత ఇష్టపడి చేస్తావు. కొద్ది కాలం కాగానే ఏమనిపిస్తుందో తెలుసా? వద్దనుకొని చేస్తావు. కొద్ది కాలానికి ఇక మానేస్తానంటావు, చచ్చిపోతావు అంతే. ఇంకా ఎందుకంటే ఏ పాపమైన మనిషిని మరణపు బంధకాలలోనికి తీసుకుని వెళుతుంది ప్రేమ. మీరు ఆలోచించండి,
ఏంటమ్మా నోట్లో ఆ బూతులు? వద్దనిపిస్తుంది. కోపం రాగానే నేనేం మాట్లాడుతున్నా నాకే తెలియదు, నాకు తెలియదు. ఏదో ఒకరోజు ఒక భయంకరమైన మాట మాట్లాడతాం, ఎదుటి వాళ్ళకు కోపం వచ్చి కొట్టగానే చచ్చిపోతాం. అలా అయిపోయింది అంతే. ఇంకా ఏ పాపమైనా మనల్ని తీసుకుని వెళ్ళేది శ్మశానానికి ఈ శరీరాన్ని, అదేవిధంగా ఆత్మను ఎక్కడికి తీసుకుని వెళ్తా తెలుసా? నరకానికి తీసుకుని వెళుతుంది. ఇదిగో నిన్ను పట్టి బంధించి ఆ బంధకాలలో నిన్ను పెట్టి నువ్వు విడిపించుకున్నావంటే ఇంకా టైట్ చేసి, ఇదిగో నువ్వు చచ్చేటట్లుగా చేసి శవాన్ని ఇటు విసిరివేస్తుంది, ఆత్మను నరకానికి విసిరివేస్తుంది. ఏమంటే ఎంత భయంకరమైందో చూస్తున్నారా? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటను దయచేసి చూడండి. లూకా గారు రాసిన సువార్తలో వ్రాయబడిన చక్కటి మాటను మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటను దయచేసి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట, యేసుక్రీస్తు ఒక స్త్రీతో మాట్లాడుతున్న మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూడగలిగితే లూకా గారు రాసిన సువార్తలో రాయబడిన చక్కటి మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, 13వ అధ్యాయం 10-11 వచనాలు. లూకా సువార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఎన్ని సంవత్సరాలట? 18 సంవత్సరాలండి. ఎంతకాలం చూసారా? 16వ వచనం, ఇదిగో 18 నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా? కట్టేసి పడేసిందండి. ఎన్ని ఏళ్ళ నుంచి? 18. దయ్యము ఇదిగో పాపపు బంధకాలలో ఆమె జీవితాన్ని పెట్టేసింది. యేసుక్రీస్తు చూస్తున్నాడు, అమ్మో 18 సంవత్సరాల నుండి. మీకు విషయం చెప్పమంటారా? పాపము శరీరానికి అనారోగ్యం తీసుకొస్తుంది, ఆత్మకు నరకాన్ని తీసుకుని వస్తుంది. ఏమండి, పాపం వల్ల ఆత్మ నరకానికి వెళ్తుంది, ఈ శరీరానికి ఏం కాదు అనుకోకండి. ముందు ఎఫెక్ట్ అయ్యేది ఏంటి? శరీరమే. ఏమంటే కొన్ని చెప్పండి, మాకు అర్థం కావట్లేదు అంటే, ఊరికే సెల్ ఫోన్ పట్టుకొని కూర్చున్నారు అనుకోండి. నేను చెప్తున్న మాట కాదు, మీ అందరికీ తెలిసిన మాట. ఏమవుతుందో తెలుసా? వాళ్ళకు వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టరు, పిల్లలు కలగరు. అప్పుడు ఎంత ఏడ్చి గీ పెట్టినా, అది స్త్రీలైనా పురుషులైనా, చూసారా? మనం అనుకుంటా ఏం కాదులే. ఏడ్చే రోజుల ముందున్నాయి. చాలా మంది ఏడుస్తుంటారు, అన్నా వివాహం 10 ఏళ్ళు అయిందన్నా, తట్టుకోలేకపోతున్నా ఈ అవమానాలు అని. చూసారా? మీకు అర్థం కాదు. ఈరోజు ఏదో సెల్ ఫోన్ నేను ముందు పెట్టుకున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ తర్వాత ఏడ్చే రోజులు ముందున్నాయి. ఇప్పుడు మన దేవుని పిల్లలారా, ఆలోచించండి. తాగుడు పాపం. ఏ రోగం వస్తుంది? లివర్ కంప్లైంట్. లివర్ దెబ్బతినేస్తుంది తాగుడు వల్ల. ఇంకా ఏంటి? అల్సర్స్, క్యాన్సర్స్. గుట్కాలు. ఏ రోగం వస్తుంది చెప్పండి? గుట్కా తింటే ఏ రోగం వస్తుంది తెలీదా? అడ్వర్టైజ్లో చూసామంటే బలం వస్తుందని ఉంది. మీరు అది చూసారేమో, హాస్పిటల్కి వెళ్ళి చూడండి. ఎన్నాళ్ళ నుంచి తింటున్నారా గుట్కా? 10 ఏళ్ళ నుంచి. బలం వచ్చిందా? ఉన్నదంతా పోయింది. బలం ఎందుకు వస్తుంది? మీరు ఆలోచించండి. నోటి క్యాన్సర్.
ఎక్కడైతే దాన్ని పెడుతున్నావో ఇదిగో అక్కడ కణజాలం దెబ్బతిని క్యాన్సర్గా మారిందా అయిపోయినట్టే. పాపము, రోగము. పాపం, ఏ పాపమైనా శరీరానికి ముందు ఏం తీసుకొస్తుందో తెలుసా? రోగము, 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 రోగము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మందులు వాడు తగ్గిపోతుంది అని ఏమంటాడు తెలుసా? ప్రశాంతంగా ఉండండి అంటాడు. అంటే నువ్వు ఎంత బాగుంటే నీకంత ఆరోగ్యము, ఆరోగ్యము, ఆరోగ్యము. చూసారా పాపము ఎంత తీవ్రమైనదిగా మన జీవితంలో కనపడుతుందో. 18 ఏళ్ల నుండి సాతాను బంధించింది ఈయన జీవితాన్ని బంధించింది. ఒకరోజు వాకిట్లో కూర్చుంది, ఆ తర్వాత పట్టుకుంది, ఆ తర్వాత ఏం చేసింది? బంధించింది. యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళకపోతే ఏం జరిగేదో తెలుసా? మరణ పాశములుగా అది మారేది. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. సాతాను బంధించింది 18 సంవత్సరాల నుంచి. ఆలోచించు, ఏ బలహీనత నిన్ను వెంటాడుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి వెంటాడుతుందంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్రెడీ మన జీవితాలు బంధింపబడ్డాయి. ఆలోచించండి. మొన్ననే యవన కాలపు పిల్లలకు చెప్తున్నాం మేము, ఉపవాసం అనగానే భోజనం మానేసిన ఉపవాసంతో పాటు ఇంకొకటి కూడా మీరు చేయాలి. ఏంటంటే సోషల్ మీడియా ఫాస్టింగ్. ఒక 1 వీక్ నేను ఫోన్ వాడను అని నువ్వు ఉండగలవా? ఒక 1 వీక్ ఉండలేకపోతున్నావు అంటే నీకు అలవాటు అయిపోయిందని. ఇప్పుడు ఒక 2 డేస్ ఉండగలవా? ఒక 3 డేస్ ఉండగలవా? టెస్ట్ చేసుకోండి మీరు. ఏమైనా కానీ ముందు ఒక్కరోజు నేను ఉంటాను, ఇదిగో ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఎలాగో దేవుని సభలే కనుక 3 దినాల తర్వాత మరలా ఆన్ చేస్తానని చూద్దాం. వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా అండి? కాలు గాలిన పిల్లిలాగా అటు ఇటు దాని చుట్టూ తిరుగుతుంటాడు. ఎందుకు? ఎప్పుడు దాన్ని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దానికి అడిక్ట్ అయిపోయావు, దానికి నువ్వు బానిస అవుతున్నావు. ఇదిగో నేను తాగనండి అంటే ఎన్ని రోజులు ఉండదు చెప్పు? ఎన్ని రోజులు? తాగాలి, 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 సినిమా చూడాలి, 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 చూడాలి. చూసారా? దానికి నువ్వు అడిక్ట్ అయిపోయావు, నువ్వు బానిసమైపోయావు. ఇదిగో నిన్ను అల్లుకుంది. ఇదిగో ఈ రోజు కట్టేసింది, ఆ కట్లను బిగించిందా అవే మరణపు ఊరులుగా మారిపోతాయి. ప్రియమైన వాళ్ళారా, మరణపు ఊరులుగా మారిపోతే శవం శ్మశానానికి, ఆత్మ నరకానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, బంధకాలలో నుంచి భయంకరమైన వేదనకరమైన స్థలములోనికి వెళుతున్నాము. యేసుక్రీస్తు గెరాసేనుల దేశము దగ్గరికి వెళ్ళాడు. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎలా ఉన్నాడో తెలుసా? లేఖనాలలో రాయబడిన సందర్భాన్ని దయచేసి చూడండి. లేఖనాలలో రాయబడిన సందర్భాన్ని చూడండి. లూకా సువార్త, మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన సందర్భం ప్రియమైన వారలారా, మొదటి వచనం. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేది వాడు. ఎక్కడున్నాడండి? బతికుండగానే శ్మశానానికి వచ్చేసాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, శ్మశానానికి ఎప్పుడు వెళ్తామండి మనం? చనిపోయిన తర్వాత శవం వెళ్ళాలి. కానీ దుష్టుడు, అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు వాడిని డైరెక్ట్గా ఎక్కడికి తీసుకుని వచ్చిందో తెలుసా? శ్మశానానికి తీసుకుని వచ్చింది, బంధించేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఆలోచించు. తను తాను గాయపరుచుకుంటున్నాడు, చంపుకుంటున్నాడు తనను తాను. ఎవడు వాణ్ణి సాధుపరచలేకపోతున్నాడు.
ఏమండి, ఏదేనిలో ఆదామును స్వతంత్రుడిగా పెట్టి నువ్వే ఏలికరా అన్నట్లుగా దేవుడు మంచి జీవితాన్ని ఇస్తే ఈరోజు బంధింపబడినట్లుగా ఉన్నాయండి మానవ జీవితాలు. బంధింపబడ్డాయి. ఆ బంధకాలు ఇంకా బిగుసుకుంటే పడేది ఉరి. ఆ ఉరి పడితే ప్రేమను వాళ్ళారా, ఇదిగో ఈ శరీరం శ్మశానానికి, ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది ప్రేమను వాళ్ళారా. అంటే వాడు పట్టి బంధించింది ఎందుకో తెలుసా? ఎందుకు? తీసి అగ్నిగుండములో పడవేయడానికి ప్రేమన దేవుని పిల్లలారా. మీ అందరికీ తెలుసు, షడ్రక్ మెషక్ అబద్నిగోను అగ్నిగుండంలో వెయ్యటానికి ముందు ఏం చేశారు? బంధించారు. బంధించి అగ్నిగుండంలో వేశారు. అంటే దుష్టుడు పాపపు పాశములతో బంధిస్తున్నాడు అంటే నెక్స్ట్ ఏంటనమాట? ఇదిగో అగ్నిగుండములు విసిరి వేయడానికి ప్రేమన దేవుని పిల్లలారా. అందులో పడితే ఇంకేమైనా ఉందా? మానవ జీవితాలు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో చూడండి. వాకిట్లో పడి ఉండాల్సిన పాపాన్ని ఇదిగో హృదయానికి తెచ్చుకుని మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ శరీరాన్ని శ్మశానానికి, ఆత్మకు నరకంలో విసిరివేస్తుంది అంటే ప్రియమైన వారలారా, ఈ పాపం ఎందుకు ప్రయోజనకరం? ఈ రాత్రి ఒక్కసారి మీరు ఆలోచించండి. క్షణికాలపు ఆనందం కొరకు ఆరాటపడుతున్నారు, కానీ అనంతకాలపు కన్నీళ్లు ఇదిగో నీ కొరకు ఎదురు చూస్తున్నాయి ప్రేమన దేవుని పిల్లలారా. ఆ పాపం వల్ల ఇదిగో ఆ క్షణం వరకు ఆనందం, కానీ ఆ క్షణం తర్వాత ఎన్ని కన్నీళ్లు నీకు దగ్గరికి తీసుకుని వస్తుందో ఏ రోజైనా నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ రాత్రి ఏ బంధకాలలో నీ జీవితం ఉందో చూడు. పాపం విస్తరించింది, అనేక రకాలుగా ఉన్నవి మొదలైనవి. మరి నిన్ను ఏ బంధకాలలో ఉంచింది? ఏ బంధకాలను నిన్ను ఉంచింది? ఆ బంధకాలలో ఉంటున్నది ఎంత కాలమైంది? 20 ఏళ్ళ, 25, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ? 40 ఏళ్ళ బంధించింది అంటే నా అర్థం ఏంటో తెలుసా? ఏదో ఒకరోజు నిన్ను విసిరివేయడానికి అది సిద్ధముగా ఉన్నదని దాని అర్థం ప్రేమల వారలారా. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాటలు దయచేసి చూడండి. 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. అగ్నిగుండములు విసిరి వేస్తాడు ప్రేమల దేవుని పిల్లలారా. అంతే. ఆ రోజు షడ్రక్ మెషక్ని అబద్ధిగోని కాపాడడానికి దేవుడు ఉన్నాడు ప్రేమల వారలారా. ఈరోజు దేవుడిచ్చిన అవకాశాలన్నింటినీ వదిలేసి నరకంలో పడే ముందు నన్ను కాపాడు అంటే కుదురుతుందా? మీరు ఆలోచించండి. ఈ రాత్రి ఏ బంధకాలలో నువ్వు నేనున్నావో మనకు అర్థం కావాలి. ఎవరితో నువ్వు చెప్పవలసిన అవసరం లేదు, నీకు తెలుస్తుంటది. ఇదిగో ఇది నా బలహీనత, ఇది నా బలహీనత. అమ్మో, ఈ బలహీనత వచ్చి ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు అయింది. ఇదిగో దాన్ని నేను మానుకోలేకపోతున్నానంటే నేను అలవాటైపోయాను. అమ్మో, అది నన్ను బంధించింది. నన్ను బంధించిందంటే ఏదో ఒకరోజు నరకంలో విసిరివేస్తుంది. ఆ బంధకాలు మరణపు ఊరులుగా మారక మునిపే, ఇదిగో మరణము మృతుల లోకములో పడవేయబడక మునిపే మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి ఇప్పుడు మన దేవుని పిల్లలారా. అందుకే ఈ రాత్రి దేవుడు గుర్తించు నాయన నిన్ను అడుగుతున్నాడు. రే, ఆనందం ఆనందం అనుకుంటున్నాం, కానీ నీకు తెలియదురా, నీ చుట్టూ మరణ పాశములను వాడు అల్లుతున్నాడు, నిన్ను బంధిస్తున్నాడు. రే, నిన్ను పట్టుకున్నాడు అని ఆయన ఇదిగో చెబుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఈ రాత్రి నువ్వు ఆలోచించగలవా? దేవా, నిజమే, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావయ్యా, నాతో మాట్లాడావు. ఈ పాపాన్ని నేను వదిలించుకోవాలనుకుంటున్నాను, ఈ బంధకాలలో నుంచి నేను బయటికి రావాలి అనుకుంటున్నాను అంటే దేవుడు నీకు సహాయము చేయగలిగిన సమర్థుడు ప్రేమను వాడలారా.
సభలు జరుగుతున్నాయంటే ప్రేమన దేవుని పిల్లలారా, ఏదో 3 రోజులు జరిగిపోయాయి అయిపోయాయి కాదు. ఆ 3 రోజులు అనేక మంది వెలిగింపబడాలి ప్రేమన దేవుని పిల్లలారా. మన జీవితాలు మారాలి, దేవుని కొరకు బ్రతుకుతానన్న ఒక నిర్ణయాత్మకమైన సందేశాలుగా మన జీవితాలను మిగలాలి. ఏదో విన్నాం విడిచిపెట్టామంటే దానివల్ల ఉపయోగాలు ఏమీ లేవు ప్రేమన దేవుని పిల్లలారా. నిజంగా ఈ సభలు ఎన్నిసార్లు వాయిదా పడుతూ వస్తున్నాయో తెలుసా? యవన కాలంలో పిల్లలు ఎక్కడ నేను రానంటాను అని, మరొకరైతే ఇన్నిసార్లు ఫోన్ చేసాము అన్నయ్యకి రావట్లేదు వద్దులే అనుకునేవారు. కానీ అస్సలు వదిలిపెట్టలేదండి, అస్సలంటే ఎక్కడ సామర్లకోటకు వచ్చారు, అన్నా మా మీటింగ్ సంగతి ఏమైంది? హైదరాబాద్కి వచ్చారు, అన్నా మా మీటింగ్ సంగతి ఏమైంది? ఆరుగురు ప్రాంతాలకు వచ్చారు, అన్నా మా మీటింగ్ సంగతి ఏమైంది? నాకు అనిపించింది, ఎంత పట్టుదల వీళ్ళలో కనపడుతుందంటే దేవుడు రేపుతున్నాడు. ఆ 3 దినాలు చిన్న సింగళ్ళ పల్లికి దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు. వాళ్ళ ఆసక్తి, దేవుని నడిపింపు ఇక్కడికి తీసుకుని వచ్చింది ప్రేమన దేవుని పిల్లలారా. ఈ 3 దినాలు వ్యర్థంగా దయచేసి వెళ్ళొద్దు, అస్సలు వెళ్ళొద్దు. తండ్రి నిజమే, పాపపు బంధకాలలోనే నా జీవితం ఉంది. ఇదిగో వాక్యం అనే అర్థంలో నా అంతరంగాన్ని చూసుకుంటున్నాను. ఎన్నింటినో మానేసిన నేను దీన్ని మానేయలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చెయ్యయ్యా. ఇదిగో నేను బయటికి రావటానికి ఇష్టపడుతున్నాను అనగలిగితే దేవుడు మనల్ని బయటికి తీసుకుని రాగలిగే సమర్థుడు ప్రేమన దేవుడు పిల్లలారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఈ రాత్రి ఇంకా అనేకమైన సంగతులు రేపటి దిన మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం.